హాయ్ అండి. చలి వణికిస్తున్నప్పుడు మనకి వేడివేడి స్ట్రీట్ ఫుడ్ తినాలని అనిపిస్తుంది కదా! ఆ క్రేవింగ్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఇవాళ మనం బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. ఈ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలంటే ముందుగా బేబీకార్న్ని శుభ్రంగా కడుక్కొని వాటిని స్లైసెస్గా తరుక్కున్న తర్వాత దాంట్లో కార్న్‌ఫ్లోర్, అలాగే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని ఈ కోటింగ్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ ముక్కలకి పట్టించాలి. బేబీకార్న్కి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా నూనె వేడైన తర్వాత దాంట్లో వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని తీసి గలగలలాడుతున్న స్టేజ్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే వైట్ రైస్ని కూడా పొడి పొడిలాడుతూ వండేసుకుని ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసి చల్లారనివ్వాలి. వేడివేడి అన్నం కలపకూడదు. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసి కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు బాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసేసుకుని, అలాగే నచ్చిన సాసెస్ అంటే చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే వెనిగర్, టొమాటో కెచప్ ఇవన్నీ వేసేసుకుని వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి మనం వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలన్నిటిని కూడా వేసేసి వైట్ రైస్ వేసి బాగా కలిపామంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. వేడివేడిగా ఇవి రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీరతో గార్నిష్